ఓకే. ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడు చాలామందిని చూసారు మీరు ఇలాగే పోరాటం చేస్తున్నారని అన్నారు. పాపం చాలామంది వచ్చి ఫెయిల్ అవుతూ ఉన్నారు. లిటరల్లీ చెప్పుకోవాలనుకుంటే. బట్ స్టిల్ మీలో ఉన్న తాపత్రయం ఉంది కదా! జనాలకి ఏదో ఒకటి చేయాలని అది తగ్గట్లేదు. మీరు అనౌన్స్ చేస్తున్నారు 2026లో వస్తానని చెప్పి. ఆల్రెడీ 2017లో ఒకసారి మీ నామినేషన్ రిజెక్ట్ అయింది. బట్ స్టిల్ మీ మైండ్ సెట్ ఇప్పటికి కూడా వెనకడుగు వేయట్లేదా? వద్దామనే అనుకుంటున్నారా? రాకూడదని వద్దాం అనేది అనుకునేది వీళ్ళందరూ చేయట్లేదనే విషయం మా స్టేట్లో. మీరందరూ కరెక్ట్గా చేస్తే మాలాంటి వ్యక్తులు, మాలాంటి నటులు ఎందుకు రాజకీయ నాయకులు రావాలి? మీరు రాజకీయ నాయకులు ఆ నటులుగా మారేటప్పుడు మేము నటులు రాజకీయ నాయకులుగా మారుతున్నాం. నేను చెప్పింది మీరు అడిగింది వస్తున్నారని వస్తున్నాను. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తాను. దానికి ముందు నేను ఎలా నిలబడతాను. ప్రజల కోసం సేవలు చేయడం కోసం ఒక విషయం వచ్చి ఆ గ్రీన్ సిగ్నేచర్ చాలా ముఖ్యం. మేము చేస్తున్నాం అండి. మీరు చేయినా చేయకపోయినా మేము ప్రజలకి మేము ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఎన్జిఓ పెట్టుకుని మేము చేస్తున్నాం. కానీ మేము వీలంత వరకే చేయగలుగుతాం. లార్జర్ పర్స్పెక్టివ్ చేసేటప్పుడు ఆ గ్రీన్ సిగ్నేచర్ చాలా ముఖ్యం. ఆ అథారిటీ చాలా ముఖ్యం. ఆ పదవి చాలా ముఖ్యం. దానికోసమే రాజకీయంలో వస్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టుకోవచ్చు. మనం లండన్లో బిల్డింగ్ కట్టుకోవచ్చు. మలేషియాలో బిజినెస్ పెట్టుకోవచ్చు. అలా కాదు నేను అనుకునేది. ప్రజలు మామూలు విషయాలు అడుగుతున్నారు. తాగే నీళ్ళు అడుగుతున్నారు. ఇంకా పల్లెటూరులో అది కూడా లేకుండా ఉంది. సో ఇదంతా చూసినప్పుడు మేము అందరూ ఆలోచించిన విషయం సరే మనం దిగి చేద్దామే అని అంతే, వేరే ఉండేది. ఇఫ్ యూ వాంట్ టు సీ ద చేంజ్, యూ బీ ద చేంజ్. చేంజ్ అనేది మార్పులు అనేది మార్పులు జరిగిపోతాయి అలా అని కాదు. నువ్వే మార్పు, నువ్వు ఆ మార్పులు తీసుకురావాలి. అది విషయం.